జాగ్రత్త చేయి మీద ఆడుతుంది. సరే టైం ఇద్దరు పెట్టండి ఓకే ఓకే వారి అమ్మ ఎదర మీ ఊడు వెనకాల ఓకే ఓకేనా ఓకే సార్ ఒకసారి ఓకే సార్ కట్ చేసి నాయకత్వం ఓకే సంగతులు మరి ఓకే సార్ మన భీమవరం నియోజకవర్గంలో మనకి నూతనంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన భీమవరం రాయల గ్రామం మన ఎక్స్ జడ్పీటీసీ గారు మన కాపు సంఘ నాయకులు చిన్నమిల్లి వెంకటరాయుడు గారికి ఇన్ఛార్జ్ ఇచ్చాక మరి ఈ రోజు ఆయన ఎప్పుడు కూడా ఆరంభాలకు పోరు. అటువంటిది ఈ రోజు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఆయన ముందు పెట్టి మీరు మీ బర్త్డేని చేసుకోవాలి అని అంటే నాకు వద్దు, నాకు ఎప్పుడు ఇటువంటి ఇష్టం ఉండదన్నా కూడా నాయకులందరూ కూడా ఆయన బలవంతం పెట్టి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేయించారు. కాబట్టి మరెన్నో పుట్టినరోజులు మరి రానున్న రోజుల్లో ఈయన భీమవరం శాసనసభ్యులుగా ఎన్నుకుని ఇంతకన్నా ఘనంగా ఈయన మరో పుట్టినరోజులు ఎల్లకాలం కూడా చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా భీమవరం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ పార్టీ భీమవరం ఇన్ఛార్జ్ చిల్మిల్ రాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మరి నియోజకవర్గం మొత్తం కూడా మరి ఈ రోజు ఆయన జన్మదిన వేడుకలు ఈ రోజున ఆయన గృహం దగ్గర జరుగుతున్నాయి. మరి ఈ బర్త్డే వేడుకలకి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఆయనకి విషయం చెప్పడం చాలా ఆనందంగా ఉంది. మరి ఇదే
ఆయన మళ్ళీ పుట్టినరోజు జన్మదిన వేడుకలు ఎలా చేసుకున్నారో ఆయన రేపు పొద్దున ఎమ్మెల్యేగా అయిన తర్వాత కూడా భీమవరం మొత్తం కూడా ఇంతకన్నా ఎక్కువగా ఘనంగా ఆయన విజయ సంబరాలు చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి భీమవరం పట్నం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల తరఫున నాయకుల తరఫున నా తరఫున కూడా మనస్ఫూర్తిగా జన్మదిన ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న సినిమా వెంకటరెడ్డి గారికి అందరి పక్షాన కూడా మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈరోజు మన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి సినిమా వెంకటనాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ మరి ఈ రోజున ఆయన మరి పార్టీ కోసం మరి కన్వీనర్ అయిన కాడి నుంచి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం కష్టపడుతూ ఏ సమస్య ఉన్నా సరే ప్రజల గురించి కష్టపడుతున్నారు. అలాంటి వ్యక్తి మరి రాబోయే రోజుల్లో ఇలాంటి పుట్టినరోజు చేసుకుంటూ మరి త్వరలోనే ఆయన సీటు తీసుకుని ఈ భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే కావాలని కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఒక భీమవరంలో ఒక పండుగ వాతావరణంలో చినమిల్లి రాయుడు గారి పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎందుకంటే మనకి ఇన్ఛార్జిగా ఆయన వచ్చిన తర్వాత నిజంగా కూడా ఇది ఒక పండుగ వాతావరణం. 3 పండుగలు జరిగినాయి. ఎందుకంటే పార్టీ ఆయన ఏదైతే ప్రమాణ స్వీకారం చేశారో దాని తర్వాత బాబు చూస్తే మోసం గారంటే ఈ రోజు నిజమైన పుట్టినరోజు వేడుకలు కూడా మనం అందరూ అర్థంగా చూస్తున్నాం. ఎందుకంటే ఆయన నిబద్ధతతో పనిచేస్తున్నారు కాబట్టి ఎంతమంది ప్రజలు వచ్చి ఆయనకి శుభాకాంక్షలు స్వచ్ఛందంగా తెలపడం అనేది నిజంగా ఆశ్చర్యకరంగా ఉన్నాడు. ఎందుకంటే పని చేసే వాళ్ళు ఎక్కడున్నా సరే ఆ ఫలితం భగవంతుడు చూపిస్తాడని చెప్పేసి అది పురాణాల్లో ఉంది. అది నిజంగా కూడా సినిమా రాయుడు గారు విధానంలో మన అందరినీ కూడా చూస్తున్నాం. ఆయనకి భగవంతుడు ఆశీస్సులు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఉన్నతమైన పదవులు అధిరోహించాలని చెప్పేసి మనందరినీ కూడా మార్గదర్శకంగా ఆయన నడిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కొనసాగానే ఆయనకి హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు మనందరి తరఫున పేరు. సో సినిమాల వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మేము అందరూ చూస్తూనే ఉన్నాం సార్. ఆయనకి అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. ఆయనకి పాలకొల్లో నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపడుతున్నాం సార్. అంతేకాకుండా అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి సినిమాల వెంకటరెడ్డి గారు భవిష్యత్తులో రాబోయే ఎలక్షన్స్లో కాబోయే భీమవరం ఎమ్మెల్యేగా వైసీపీ అని చెప్పేసి తెలియజేస్తూ వారికి మరోసారి శుభాకాంక్షలు తెలియపడుతున్నాం సార్. భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఎన్నికై తర్వాత మొట్టమొదటిసారిగా పుట్టినరోజు చేసుకుంటున్న రాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలని భవిష్యత్తులో ఆయన ఎమ్మెల్యే అయ్యి భీమవరం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నా 65వ జన్మదినోత్సవం వేడుక ఇంత ఘనంగా జరగడానికి కారణం ఏంటంటే నాకు 65 సంవత్సరాలు కూడా ఇప్పుడు బర్త్డే కార్యక్రమం ఏదో నేను చేసుకోలేదు. ఇప్పుడు దేవాలయానికి వెళ్ళటం ఏదో దేవుని దర్శించుకోవడం తప్ప. ఇది ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఇది సోషల్ మీడియాలో అందరికీ తెలిస్తే ఎంత జనసందోహంగా వచ్చి నాకు విషయం చెప్పడం అంటే ఇదంతా ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం. ఈ రకంగా ఈ యొక్క నా జన్మదిన వేడుకలో నియోజకవర్గ ప్రజలందరూ కూడా పాలు పంచుకున్నారని చెప్పేసి నేను తెలియపరుచుకున్నాను. ఈ ఉత్సాహం ఉరకలేస్తూ రేపు స్థానిక ఎన్నికలు వచ్చినా 29 పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా అసెంబ్లీ వచ్చినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడం కోసం ప్రజలందరూ కూడా మంచి ఉత్సాహంగా ఉన్నారనడానికి ఈ యొక్క అంటే ఏం చేద్దంటే ఒక ఇన్ఛార్జిని ఇంత ఒక సమాచారం తెలుసుకుని అందరూ వాళ్ళు వాలంటరీగా వచ్చి మరి అందరూ కూడా ఇష్యూ చెప్పడం అంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానమే అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాల్లోకి వచ్చి అందరూ నాకు ఇష్యూ చెప్పినందుకు ప్రతి ఒక్కరికి మరి పార్లమెంట్ ఇన్ఛార్జి ఉన్నారు, ఇక్కడ మా ఇన్ఛార్జి అధికార ప్రతినిధి నాగేశ్వరరావు ఉన్నారు, అలాగే ఉమామహేశ్వరరావు గారు, మనకి సర్పంచులు అందరూ ఎంపీడీసీలు మొత్తం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారి అందరికీ పేరు పేరున కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను.